తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ విచారించనుంది. ఈ మేరకు ఏసీబీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేశారు. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్ తో పాటు మరో 2 అధికారులు ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా, అరవింద్ కుమార్ ను A2 గా చేర్చనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా అవినీతి ఆరోపణలపై ఎవరైనా ఎమ్మెల్యేను విచారించాలంటే రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరి. కేటీఆర్ ను ప్రశ్నించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అనుమతి గురించి తెలుపుతూ సీఎస్ శాంతికుమారి ఏసీబీకి లేఖ రాశారు. 55 కోట్ల రూపాయల ఫార్ములా ఈ నిధుల దుర్వినియోగం కేసులో విచారణకు తమ ముందు హాజరు కావాలంటూ కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి నిధులు దుర్వినియోగం జరిగిందనేటువంటి అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. దీనికి సంబంధించి గవర్నర్ నుండి అంటే ఈ కేసులో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉంది. దాదాపు 55 కోట్ల వరకు కూడా నిధులు గోల్మాల్ జరిగాయి, దుర్వినియోగం చేశారనేటువంటి అభియోగాలకు సంబంధించి గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు లేఖ రాయడం జరిగింది. గవర్నర్ కూడా ఆ విచారణకు అనుమతిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రం సిఎస్ కూడా ఏసీబీ అధికారులకు విచారణ జరపాలంటూ కూడా ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ లో నిర్వహించినటువంటి ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో 55 కోట్ల రూపాయల వరకు కూడా నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారు. అప్పటి మంత్రి కేటీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం ఏసీబీ కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు అధికారుల నుండి కూడా పూర్తి సమాచారాన్ని ఇప్పటికే ఏసీబీ అధికారులు తెప్పించుకొని వాటిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా అప్పటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే స్పష్టంగా కనపడుతుంది. 1-2 రోజుల్లో ఈ కేసులో మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా అంటే ఈ యొక్క నిధులు రిలీజ్ చేయడం అనేది వివాదాస్పదంగా మారింది. అయితే ముఖ్యంగా ఇందులో 46 కోట్ల మేర డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధానమైనటువంటి అభియోగం. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. విదేశీ కంపెనీకు ఈ యొక్క నగదును ఎలాంటి అనుమతులు పొందకుండా అంటే ఆర్థిక శాఖ అనుమతి పొందకుండా అధికారుల పైన తీవ్ర ఒత్తిడికి గురి చేసి అప్పటికప్పుడు ఈ నిధులను కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. ఇందులో కేటీఆర్ చెప్పడం వల్లనే అధికారులు 55 కోట్ల వరకు కూడా నిధులను రిలీజ్ చేయడం జరిగింది. అందులో దాదాపు 46 కోట్ల వరకు కూడా డాలర్ల రూపంలోనే విదేశీ కంపెనీకి ఈ నగదును కూడా పంపించారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో A1 గా కేటీఆర్ ను, మరోవైపు A2 గా అప్పటి అధికారిగా ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, ఇతను ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు, అతన్ని A2 గా చేర్చి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ ఫార్ములా కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు పొందలేదనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఈ విదేశీ కంపెనీకి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్, ఏసీబీ.